లీడర్షిప్ కి ఒక మెసేజ్ చెప్పదలుచుకున్నా. రెస్పెక్టెడ్ సర్స్ ఆఫ్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఆఫ్ ద నేషనల్ పార్టీ, sir, we are deeply hurt. You're not able to see our angst, our pain, our agony, our anger, our tears. Maybe we are not within your vicinity as you are in up north and we are in down south. Down south. వదిలేండి, చాలా ఉన్నాయి. కానీ ముందు నేనేమంటానంటే, పచ్చి బూతులు తిట్టి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రానికి నాశనం చేసిందని చెప్పినటువంటి పచ్చి బూతులు తిట్టి భారతీయ జనతా పార్టీలో పెద్దవాళ్ళందరినీ కూడా ఇక్కడ కేకలేస్తే ఢిల్లీకి వినపడేటట్టు కేకలు వేసి 0.5% లేని పార్టీ నాకు రోడ్డు మ్యాప్ ఇస్తే నేను మాట్లాడతానని చెప్పి కొన్ని లక్షల మంది సభలో ప్రసంగించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్లాట్ఫామ్ మీద నుంచొని, ఏ ప్లాట్ఫామ్ మీద నుంచొని ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రశ్నిస్తున్నారు? అసలు ఫస్ట్ ప్రశ్నించాల్సింది ఎవరిని? భారతీయ జనతా పార్టీనా ప్రశ్నించాల్సింది, లేకపోతే రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీనా? ఈ రాష్ట్రానికి నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న భారతీయ జనతా పార్టీ రోడ్డు మ్యాప్ లో తిరుగుతూ, భారతీయ జనతా పార్టీ రోడ్డు మ్యాప్ ఇస్తే ఆ భారతీయ జనతా పార్టీ రోడ్డు మ్యాప్ లోకి వెళ్లి అమ్మనా బూతులు, పచ్చి బూతులు తిట్టిన భారతీయ జనతా పార్టీతో మాట్లాడి ఇక్కడికి వచ్చి వాలంటీర్ల వ్యవస్థ మీద, ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మీద పవన్ కళ్యాణ్ గారికి అమిత్ షా గారు చెప్పారంట, ఈ రాష్ట్రంలో చాలా చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి, యాక్షన్ తీసుకోమని పవన్ కళ్యాణ్ గారు ఈయనకి చెప్పారంట. ఏ కెపాసిటీలో చెప్పారండి? మీరు ఈ రాష్ట్రానికి మంత్రా, డీసీపీనా, ఎమ్మెల్యేనా? ఏ కెపాసిటీలో కేంద్ర హోంశాఖ మీతో మాట్లాడింది? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే భారతీయ జనతా పార్టీతో అంటగాగి, భారతీయ జనతా పార్టీ రోడ్డు మ్యాప్ తోటి మాట్లాడుతూ, ఈ రోజు వచ్చి భారతీయ జనతా పార్టీ వాళ్ళందరూ నాతో మాట్లాడారు, నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి రేపొద్దున జగన్ ప్రభుత్వం కూలిపోతే ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని మాట్లాడుతుంటే మీ క్రెడిబిలిటీని ఆశించొచ్చా, శంకించొచ్చా? మీ క్రెడిబిలిటీని నమ్మొచ్చా? మీ క్రెడిబిలిటీకి ఉన్నటువంటి అసలు మీరు మాట్లాడే క్రెడిబిలిటీకి, మీరు చేసే విమర్శకి క్రెడిబిలిటీ ఏమనుందా? రేపొద్దున 2024లో మీ మాటలు నమ్మి జగన్ దించుతాం, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం మీకు హ్యాండ్ ఇస్తుంది, అప్పుడు మళ్ళీ ఇట్లా గొంతు చించుకొని మాట్లాడతారా? మళ్ళీ ఈ రాష్ట్రం మళ్ళీ అనావృష్టి అతివృష్టికి వెళ్ళిపోతుందా? అసలు ప్రశ్నించే దాంట్లో కన్సిస్టెన్సీ లేని పవన్ కళ్యాణ్ గారు, మీరు నుంచున్న ప్లాట్ఫామ్ ఏంది? మీరు ఈ రాష్ట్రానికి నాశనం చేసిన భారతీయ జనతా పార్టీ రోడ్డు మ్యాప్ తోటి నడుస్తున్న మీకు క్రెడిబిలిటీ ఎక్కడుంది? రైట్.